అటువంటి ఎరుక ఎలా ఉన్నది, సామాన్యమైనటువంటిది కాదు అని చెప్పారు. ఎందుకంటే ఎట్టిదంటే ఎట్టిది అని ఎవరికి తెలియబడదు, పాసి తిరగలాడుది, వేర పీసులాడుది అన్నారు. అటువంటి ఎరుక, మరి ఆ వెరుక అన్నటువంటిది మనకు చక్కగా రూఢి పరిచారు. ఎలాగున్నదంటే 4 మహావాక్యములు లోలుడునై తెలుసుకుంటి లోపల యుద్ధం మూలము లేనిది గుర్తని ఆలోచన మీకు నేను ఆచమనీయమును అర్పించేటి అహమస్నేతోను పాలు మాలిన ఎట్లు పాగేటి ఎరుగాను పలు రీతులుగా విహరించి విహరించగను చాలు ఈ జంజాల మేలను కీలు నాచే వ్రాలు తీసుక తేల ఈ సంచాల పూల మాలను నీ మెడను వేసుకో ఆచమునీయమును అర్పించేటి అహమస్మితోను అని మరి ముఖ్య ఆచమనీయం అన్నటువంటిది మనకు దుర్గానంద పంచదశి స్వాముల వారు మా తాతగారు పూజా విధానం అన్నటువంటిది చక్కగా 4 మహావాక్యములు ఏంటంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్మణ వేదము, ఈ 4 వేదముల్లో ఉన్నటువంటి సారాంశం అన్నటువంటిది చక్కగా మనకు రూఢి చేశారు. ఏదైంది, మూలము లేని గుర్తయింది. అది ఎక్కడికి, అమనస్క భావంలో మూలం లేకపోయింది. ఈ లోపాల్లో మూలమై ఉన్నది. తన మూలము తన తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి, అలాగే తల్లిదండ్రుల ద్వారా వచ్చినటువంటిది కాబట్టి ఈ లోపాల్లో మూలమై ఉన్నది. అక్కడ అమనస్క స్థితికి వెళ్తాడికి అది లేకపోయింది. అక్కడి నుంచి ఈ శాస్త్రాలు అన్నటువంటిది చూస్తే అక్కడ ఏకాంతముగా ఉన్నదని పెద్దలు చెప్తున్నారు. ఆ ఏకాంతం అన్నటువంటిదే మనకు దర్శింప చేశారు కూడా, చక్కగా సూచన చేశారు. కర్పూర దృష్టాంతంలో ఇదంతా కూడా మనకు చక్కగా రూఢి చేశారు. అది ఎంతవరకు రూఢి చేసుకున్నాం అన్నటువంటిది తనకు తాను తెలుసుకోవాలి. తెలుసుకుంటే కానీ ఈ పరిపూర్ణ బోధ సాధారణంగా రూఢి కాదు. ఎందుకంటే ఎరుక గొప్పదై ఉన్నది కాబట్టి అక్కడ నుంచి అల్లుకొని వచ్చున్నారు. అది తెగ్గొట్టాలంటే నేనేం చేయాలా అన్నటువంటి విషయాన్ని నా మట్టుకు నేనే రూఢి చేయాల, ఒకరికి చెప్పేది కాదు. మరి అటువంటి ఎరుకను నిరసన చేసి ఈ సద్గురు చెప్పినటువంటి ఈ 43 అక్షరములు అన్నటువంటి నరమలందున ఎల్లప్పుడూ కూడా పరుగులు ఎడుతుంటే గాని ఈ ఎరుకు నిరసన కావడం సామాన్యం కాదని పెద్దలు చెప్తున్నారు.